ఎన్నికల సమయంలో పార్టీ కోసం త్యాగం చేసిన నాయకులకు ఈసారి సముచిత గుర్తింపు దక్కుతుందా అనే ప్రశ్న క్యాడర్లో వినిపిస్తోంది. ముఖ్యంగా 4.5 దశాబ్దాలుగా పార్టీలో కలిసి నడిచిన ఓ రాజకీయ కుటుంబం పేరు ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కాకుండా కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా నిలబడిన ఆ కుటుంబానికి ఇప్పుడు రాజకీయంగా న్యాయం జరిగే సమయం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలు ఆ కుటుంబానికి కలిసొస్తాయా? ఎన్నికల సమయంలో చేసిన త్యాగానికి ఎమ్మెల్సీ రూపంలో ప్రతిఫలం లభిస్తుందా? ఇంతకీ అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ఆ రాజకీయ కుటుంబం ఏది? అన్నమయ్య జిల్లాలో సుగవాసి కుటుంబం పేరు మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 4.5 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న ఈ కుటుంబానికి ఎమ్మెల్సీ రూపంలో రాజకీయ న్యాయం జరుగుతుందా అనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో సుగవాసి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత సుగవాసి పాలకొండ రాయుడు ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి రాయచోటి ప్రాంత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ కుటుంబం పార్టీని వీడకుండా నిలబడింది. అందుకే సుగవాసి కుటుంబాన్ని పార్టీకి అంకితభావంతో పనిచేసిన కుటుంబంగా చాలా మంది గుర్తిస్తారు. అయితే 2024 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు సుగవాసి కుటుంబ రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారాయి. పాలకొండ రాయుడు వారసుడిగా ఆయన కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం మొదట రాయచోటి నుంచి పోటీ చేయాలని ఆశించినప్పటికీ పార్టీ వ్యూహం మేరకు రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ చేయడం ద్వారా పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. ఇక అదే సమయంలో రాయచోటిలో టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం కూడా సుగవాసి కుటుంబం పూర్తి స్థాయిలో పనిచేసిందని స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే ఎన్నికల అనంతరం ఆశించిన రాజకీయ గుర్తింపు వెంటనే దక్కలేదనే అసంతృప్తి కూడా ఈ కుటుంబంలో కనిపించింది. ముఖ్యంగా దివంగత పాలకొండ రాయుడు మరణించిన సమయంలో పార్టీ పెద్దలు తగిన స్థాయిలో స్పందించలేదని సుగవాసి ప్రసాద్ బాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. అయినప్పటికీ ఆయన పార్టీని వీడకుండా కొనసాగడం గమనించదగ్గ విషయం. ఇక ఎన్నికల అనంతరం సుగవాసి కుటుంబం నుంచి మాజీ టీటీడీ బోర్డు సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబును అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నియమించింది అధిష్టానం. ఇక రాజకీయంగా విస్తృత నేపథ్యం కలిగిన సుగవాసి కుటుంబానికి ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో బలమైన క్యాడర్, అలాగే ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కారణంగానే సుగవాసి ప్రసాద్ బాబును అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నియమించింది పార్టీ అధిష్టానం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా, అలాగే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ సంస్థాగతంగా చురుకుగా పనిచేస్తున్నారు సుగవాసి ప్రసాద్ బాబు. ఇదే ఇప్పుడు ఆయనకు అనుకూల అంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వం ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు పార్టీ కోసం త్యాగం చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన వారు, అలాగే పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేసిన వారు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసిన వారికి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్, నామినేటెడ్ పోస్టుల రూపంలో అవకాశాలు ఇవ్వడం టీడీపీ రాజకీయ సంస్కృతిలో కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి ఉదాహరణలు చాలానే కనిపించాయి. సామాజిక సమీకరణాల కోణంలో చూసినా సుగవాసి ప్రసాద్ బాబు పేరు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అన్నమయ్య జిల్లాలో బలిజ సామాజిక వర్గం ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఎన్నికల రాజకీయాల్లో సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన నాయకుడికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం పార్టీకి రాజకీయంగా ఉపయోగపడుతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తు స్థానిక ఎన్నికలు, అలాగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కోణాన్ని కూడా అధిష్టానం పరిశీలించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే గవర్నర్ కోటాలో రాయచోటికి చెందిన జకియా ఖానం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన ఎమ్మెల్సీ తిరిగి ఇదే ప్రాంతానికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబుకి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ సుగవాసి కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే న్యాయం జరుగుతుందని సుగవాసి అనుచరులు అభిప్రాయపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ప్రసాద్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, ఇటువంటి నేతను శాసనమండలికి పంపిస్తే ఈ ప్రాంత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని స్థానిక క్యాడర్ అభిప్రాయపడుతోంది. మంచి విద్యావంతుడైన సుగవాసి ప్రసాద్ బాబు రాజంపేట పార్లమెంటు పరిధిలో
ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఏ విధంగా అభివృద్ధి చేయాలో అన్న దానిపై మంచి అవగాహన ఉన్నందున ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పార్టీ కూడా మరింత బలపడుతుందని కార్యకర్తలు, అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే సుగవాసి కుటుంబం పేరు ఎమ్మెల్సీ చర్చల్లో వినిపించడం వెనుక రాజకీయ, సామాజిక, సంస్థాగత కారణాలు కనిపిస్తున్నాయి. 4.5 దశాబ్దాల పార్టీ అనుబంధం, అలాగే ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వ్యవహరించడం, సంస్థాగతంగా ఇప్పటికీ చురుకుగా పనిచేయడం, అన్నమయ్య జిల్లాలో సామాజిక సమీకరణాల ప్రాధాన్యం వంటి అంశాలు ప్రసాద్ బాబుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం, రాజకీయ లెక్కలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహం, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ప్రసాద్ బాబు రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.